అందరికీ నమస్కారం అండి. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్? మనకి 10వ తరగతి అయిపోయిన తర్వాత ఏ కోర్సులు ఉన్నాయో తెలుసుకోండి అని మనము దాదాపు ఒక 6 పార్ట్స్ వరకు చేశాము. ఈరోజు డిప్లొమా కోర్సులు ఏమున్నాయనేది ఈరోజు వీడియోలో చేయటం జరిగింది. అందరూ కూడా దీనికి ఈ వీడియోకి ముందు దాదాపు 6 పార్ట్స్లో మనకి పాలిటెక్నిక్ కోర్సెస్ కానీ, పారామెడికల్ కోర్సెస్, ఐటీఐ కోర్సెస్, ఇట్లా చాలా కోర్సెస్ 10వ తరగతి అయిన తర్వాత ఏమేం కోర్సుల్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యి చదువుకొని మనం మంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు మనం తెలియజేయటం జరిగింది. ఆ కోర్సెస్ అన్నీ కూడా ఎవరైనా చూడకపోయినట్లయితే SG88 హబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ చూడండి. అందులో మనం ఇంటర్మీడియట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి, పాలిటెక్నిక్ కోర్సెస్ ఏమున్నాయి, 10th అయిన తర్వాత డిప్లొమా అనేది ఇప్పుడు చేస్తున్నాము, ఐటీఐ కోర్సెస్ ఏమున్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఏమున్నాయి, ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 10th అయిన తర్వాత ఏమేమి కోర్సెస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు, ఇలా వీడియో చేశామండి. ఎవరైనా చూడకపోయినట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈరోజైతే 10వ తరగతి అయిన తర్వాత డిప్లొమా కోర్సులు ఏమున్నాయి అనే దాని గురించి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. అందరూ కూడా ప్రతి వీడియో కూడా చూడండి, చూసి లైక్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్, ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఛానల్ పేరు SG88 హబ్ అండి. ఎవరైనా కనుక ఈ ఇన్ఫర్మేషను నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసి నేను ఈ వీడియో చేశాను. ఎవరైనా కనుక ఇంకా ఇన్ఫర్మేషను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి. వీలైనంతవరకు ఆ సబ్జెక్ట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను వీడియో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జనరల్ వేలో బ్రీఫ్గా ఏమేమి కోర్సెస్ ఉంటే వాటి గురించి వీడియో చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇంకా పూర్తిగా ఈ కోర్సెస్ గురించి తెలుసుకొని అప్పుడు జాయిన్ అవ్వండి. ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ డిప్లొమా కోర్సెస్ 10th అయిన తర్వాత డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు. ఇది జనరల్గా 3 to 4 years ఉంటుంది. జనరల్గా 3 years వచ్చేసి 3 to 3.5 years స్టడీ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్కి పూర్తిగా 1 year ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే ఒక సెమిస్టరు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో బ్రాంచెస్ ఉంటాయి. మీకు నచ్చిన బ్రాంచ్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేరవచ్చు. మెకానికల్ అని, సివిల్ అని, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఏదైనా ఒక బ్రాంచ్ తీసుకొని డిప్లొమా ఇంజనీరింగ్ అనేది మీరు చదువుకోవచ్చు. తర్వాత డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ జనరల్గా 2 to 3 years ఉంటుంది. హోటల్కి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్స్, హోటల్లో మనం చేసే డిఫరెంట్ పనుల గురించి, హోటల్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ కోర్సులో నేర్చుకుంటారు. ఇందులో జనరల్గా జాబ్స్ వచ్చి హోటల్ మేనేజర్గా కానీ, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ అంటే రిసెప్షన్ దగ్గర కానీ, రెస్టారెంట్ మేనేజర్గా కానీ, ఆపరేషన్స్ మేనేజర్ అని, అట్లా హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చదివిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయండి. తర్వాత డిప్లొమా ఇన్ జర్నలిజం అంటే అందరికీ జనరల్గా తెలుసు. జర్నలిజం అంటే న్యూస్, వార్తలు అంటారు కదా, వార్తలకు సంబంధించి డిప్లొమా అనమాట. అంటే న్యూస్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, న్యూస్ రైటింగ్, ఒక వార్త అనేది ఎలా రాయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, రాసిన వార్తని, ఆ న్యూస్ని ఎలా ఎడిట్ చేయాలి, మీడియా ఎథిక్స్ని కొన్ని ఫాలో అవుతారనమాట వాళ్ళు. ఎథిక్స్ వాటి గురించి కూడా సబ్జెక్టు ఇందులో నేర్పిస్తారు డిప్లొమా ఇన్ జర్నలిజంలో. బేసిక్స్ ఆఫ్ న్యూస్ రిపోర్టింగు, బేసిక్స్ ఆఫ్ న్యూస్ రైటింగు, బేసిక్స్ ఆఫ్ న్యూస్ ఎడిటింగు అండ్ మీడియా ఎథిక్స్, ఈ సబ్జెక్ట్స్ గురించి డిప్లొమా ఇన్ జర్నలిజం అనే కోర్సులో నేర్చుకుంటారు. ఈ జనరల్గా జర్నలిజం చేసిన వాళ్ళు కొన్ని పేపర్కి సంబంధించి జర్నలిస్ట్గా కూడా జాయిన్ అవుతూ ఉంటారు, ఎడిటర్స్గా జాయిన్ అవుతారు.
అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్స్లో కూడా జర్నలిజం చేసిన వాళ్ళని టీవీ ఛానల్స్లో న్యూస్ యాంకరింగ్గా కానీ న్యూస్ రైటర్గా కానీ ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారనమాట. తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ అంటారు కదండి. డిఎడ్ అని ఈ మధ్య నోటిఫికేషన్స్ కూడా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉంటాయి టెట్ నోటిఫికేషన్. అట్లా డిఎడ్ చదివిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టీచర్స్ ట్రైనింగ్ అనేది ఉంటుందన్నమాట. టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ అనమాట డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అంటే. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి నర్సరీ స్కూల్ టీచర్గా జాబ్ వస్తుంది. 1 to 5 వరకు ఉంటుంది కదా నర్సరీ స్కూల్ టీచర్ అంటే ఎల్కేజీ, యూకేజీ 1 2 3 4 5 అలా ఉంటుంది. వాళ్ళకి అలా ఉంటుంది. అంటే చిల్డ్రన్కి ఎడ్యుకేషను, చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలి, వాళ్ళని ఎలాగా వాళ్ళ సైకాలజీ ఎలా అర్థం చేసుకొని వాళ్ళ చేత చదువు అనేది నేర్పించాలనేది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ కోర్స్. తర్వాత డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అంటే మనము డిఫరెంట్ లైట్ కండిషన్స్లో ఫోటో ఎలా తీస్తాము, ఎలా తీయాలో నేర్పిస్తారనమాట. ఫోటోగ్రాఫరు డిఫరెంట్ కండిషన్స్లో ఫొటోస్ ఎలా తీయాలనేది నేర్పిస్తారు. డిఫరెంట్ లైట్ కండిషన్స్ కానీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. వీళ్ళకి జనరల్గా స్టూడియో మెయింటెనెన్స్కి సంబంధించిన జాబ్స్ వస్తాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా జాబ్స్లో జాయిన్ అవుతారు. కొంతమంది వాళ్ళు సొంతంగానే ఫోటో స్టూడియోస్ పెట్టుకొని వాళ్ళు సొంతగా రన్ చేసుకుంటారు, మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు. అట్లా డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఉంటుంది. తర్వాత డిప్లొమా ఇన్ సైకాలజీ, మానసిక శాస్త్రం. సైకాలజీ అంటే ఇక్కడ స్టడీ ఆఫ్ సైకాలజీ గురించి పూర్తిగా చదువుకుంటారు. హ్యూమన్ ఎమోషన్స్ గురించి, హ్యూమన్ నీడ్స్ గురించి, హ్యూమన్ బిహేవియర్, మనుషులు ఎలాగ ఎమోషన్స్ ఉంటాయి కదండి, వాళ్ళ సైకాలజీ అంటే మానసిక శాస్త్రం అంటే వాళ్ళు కోపంగా ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా, బాధగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అంటే వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంది, వాటి గురించి వాళ్ళ అవసరాలు ఏంటి, హ్యూమన్స్కి సంబంధించి అంటే మనుషులకు సంబంధించిన అవసరాలు ఏమున్నాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన గురించి, ఇదంతా కూడా హ్యూమన్ సైకాలజీలో నేర్చుకొని వీళ్ళు జనరల్గా జాబ్స్ వచ్చి సైకోథెరపిస్టు. ఏదైనా మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైకోథెరపిస్ట్గా దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం ఇదండి, ఈయన కొంచెం డల్గా ఉంటున్నారు అని చెప్పామనుకోండి, వాళ్ళు సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చి మామూలుగా చేస్తారు. తర్వాత కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక విషయం మనం చెప్పినా మామూలుగా చెప్తే ఎవరైనా చెప్పినా వినరు. కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పి వాళ్ళని మామూలుగా అందరిలాగా తీసుకొస్తారన్నమాట. వాళ్ళని ఎవరైనా డల్గా ఉన్నా కానీ ఏదైనా మనం చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే వీళ్ళు బాగా అయ్యారా అంటారు చూసారా, అట్లా సైకాలజీ చదివిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. డిప్లొమా ఇన్ సైకాలజీ చదివిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే సెట్ అవుతారు. ఇంకా పెద్ద సమస్య అయితే ఇప్పుడు ఇంకా పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎల్ఈడి అంటాం. డిఎల్ఈడి ఇది 2 years కోర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా టీచర్ ట్రైనింగే. ఇక్కడ 1 to 5 అండ్ అప్పర్ ప్రైమరీ అంటే 6 to 7th. ఇక్కడ డీల్స్ విత్ చైల్డ్ సైకాలజీ, పిల్లల యొక్క ప్రవర్తన గురించి, పిల్లలు లెర్నింగ్ ప్యాటర్న్, వాళ్ళు చదువుకునే విధానం గురించి, ఇదంతా కూడా డిఎల్ఈడిలో నేర్చుకుంటారు. తర్వాత డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మనకి సపోజ్ మనం పేపర్లో ఒక న్యూస్ పేపర్లో ఏదైనా న్యూస్ ఆర్టికల్ చూసాము, అది చూసి మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్తాం. కానీ డిజిటల్ మార్కెటింగ్లో మనం పేపర్ కొనవసరం లేదు, మన ఫోన్లోనే ఒక యాడ్ అనేది ఫోన్లో వస్తుంది, అది చూసి వెంటనే మనం అది కొంటాము, అట్లా చేస్తూ ఉంటాం. అంటే ఫోన్లో
లేదంటే డిజిటల్ అంటే ఒక ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనం తెలుసుకుంటాం డిజిటల్ మార్కెటింగ్ అంటే. కొంతమంది వాట్సాప్ స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్‌లో చూసి పలానా దగ్గర ఒక స్కూల్ ఉంది, కొత్తగా ఓపెన్ చేశారు. ఈ స్కూల్ అని ఒక యాడ్ తయారు చేసుకొని ఫోన్‌లో స్టేటస్ పెట్టారు. అది ఫోన్ స్టేటస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది కదా! అంటే డిజిటల్‌గా ప్రమోషన్ చేస్తున్నారనమాట డిజిటల్ మార్కెటింగ్‌లో. ఇందులో నేర్పించేదంతా కూడా ఆరిజిన్, డెవలప్‌మెంట్ అండ్ ప్రాక్టికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ వేరియస్ విజువల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్. సారీ. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తారు. డిజిటల్ యాడ్స్ క్రియేషన్ గురించి నేర్పిస్తారు. సోషల్ మీడియా గురించి నేర్పిస్తారు. తర్వాత డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఏంటంటే మనకి వాస్తు శిల్పం అంటాం, ఆర్కిటెక్చర్ గురించి, మినియేచర్స్ అంటే చిన్న సూక్ష్మ లఘు చిత్రాలు, చిన్ని బొమ్మలు గీస్తూ ఉంటారు, సూక్ష్మ చిత్రాలు అంటే అవి, వాటి గురించి, కొన్ని సాహిత్యాల గురించి, కొన్ని కళలు, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. పెయింటింగ్ వేయటం, ఇదంతా కూడా డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో నేర్చుకుంటారు. తర్వాత డిప్లొమా ఇన్ ఇంగ్లీషు అంటే ఇంగ్లీషు రాసే స్కిల్ నేర్పిస్తారు. అదేవిధంగా మాట్లాడగలగటం, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయగలగటం, ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ చేసుకోగలగటం. అంటే తెలుగులో ఎలాగంత ఫ్లూయెంట్గా మాట్లాడతాం అలాగే అంత ఫ్లూయెంట్గా మాట్లాడేటట్లుగా నేర్చుకోగలగటం. ఇదంతా కూడా డిప్లొమా ఇన్ ఇంగ్లీష్లో నేర్పిస్తారు. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మనకి టెక్స్టైల్ వస్త్రాలు ఉంటాయి, వాటిని ఎంతో స్టైల్గా డిజైన్ చేస్తూ ఉంటారు. ఫ్యాషన్ షోస్లో చూస్తారు కదా, మనం మామూలుగా వేసుకునే దాన్ని అలా కాకుండా చూడంగానే చాలా అట్రాక్టివ్గా కుడతారనమాట. బట్టలు డిజైన్ చేసి వాటిని స్టిచ్ చేసి అవి చూస్తాం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అది ఫ్యాషన్ డిజైన్ చేసిన వల్ల అంత డిఫరెంట్ స్టైల్స్లో వాటిని డిజైన్ చేసి వాటిని స్టిచ్ చేస్తూ ఉంటారు. అది డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. అంటే మనకి మామూలుగా చూసేదానికి ఫ్యాషన్ డిజైన్స్ చాలా బాగుంది, ఈ క్లాత్ చాలా బాగా డిజైన్ చేశారు, ఈ మోడల్ చాలా బాగుంది అంటారనమాట. ఓకేనా. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు అట్లా ఫ్యాషన్ డిజైనర్స్గా సెటిల్ అవుతూ ఉంటారు, జాబ్స్ ఉంటాయి అన్నమాట టెక్స్టైల్ ఇండస్ట్రీలో అట్లా. తర్వాత డిప్లొమా ఇన్ గ్రాఫిక్స్ మనకి జనరల్గా అందరికీ తెలుసు. గ్రాఫిక్స్ అంటే సినిమాల్లో గ్రాఫిక్స్ బాగున్నాయి అంటారు. అంటే అక్కడ రియల్గా లేకపోయినా కూడా గ్రాఫిక్స్ ద్వారా అక్కడ ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. 1 year ఉంటుంది జనరల్గా ఈ కోర్సు. ఇందులో కూడా మనకేంటంటే ఒక గ్రాఫిక్స్ ఎలా తయారు చేయాలి, ఒక న్యూస్ పేపర్లో గ్రాఫిక్స్ ఉందనుకో దాని గురించి కానీ, ఒక మ్యాగజైన్లో గ్రాఫిక్స్ తయారు చేయటం అంటే చూస్తానికి అట్రాక్టివ్గా తయారు చేస్తారనమాట ఒక పేపర్లో, లేదంటే ఒక అడ్వర్టైజ్మెంట్ తయారు చేయటం, ఇలాంటివన్నీ కూడా డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైనింగ్లో నేర్పిస్తారు. ఈ కోర్స్ చేసిన వాళ్ళు గ్రాఫిక్ డిజైనర్స్గా యాడ్స్ కంపెనీలో కానీ, ఇట్లా ఏదైనా న్యూస్ పేపర్స్ దాంట్లో కానీ, మ్యాగజైన్స్ తయారు చేసే వాళ్ళ దాంట్లో కానీ గ్రాఫిక్ డిజైనర్గా జాబ్ జాయిన్ అవుతారు. తర్వాత డిప్లొమా ఇన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైనింగ్ అని ఉంది. ఇది జనరల్గా 1 year కోర్సు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేర్పిస్తారు, కంప్యూటర్ సైన్స్, ఈ 2 సబ్జెక్ట్స్ డిప్లొమా ఇన్ వెబ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైనింగ్లో నేర్పిస్తారు. ఈ వెబ్సైట్ తయారు చేయటం, ఒక వెబ్సైట్ ఉంది, ఆ సైట్ తయారు చేస్తారు, మా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా వెబ్సైట్లో చూడండి అంటారు చూసారా, అట్లా వెబ్సైట్ తయారు చేస్తారన్నమాట ఈ కోర్స్ చదివిన వాళ్ళు. ఇంకా డెప్త్గా ఉంటాయి సబ్జెక్ట్స్ డిప్లొమా ఇన్ డెవలప్మెంట్ వెబ్ డిజైనింగ్లో. తర్వాత డిప్లొమా ఇన్ గేమ్ డిజైనింగ్ అంటే మనకి మన ఫోన్లో కూడా చాలామంది ఈ మధ్య గేమ్స్ బాగా ఆడుతున్నారు. రకరకాల గేమ్స్ డిజైన్ చేస్తారనమాట. అంటే అడ్వెంచరస్ గేమ్స్ కానీ, లేదంటే ఏదన్నా యాక్షన్ గేమ్స్ కానీ, రకరకాల ఆటలు తయారు చేయటం ఎలాగనేది డిప్లొమా ఇన్ గేమ్ డిజైనింగ్లో నేర్పిస్తారు. అంటే బాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ఆ గేమ్ ఆడేటప్పుడు డిఫరెంట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ రావటం, అదేవిధంగా ఒక కంప్యూటర్లో
ఇవన్నీ చేసి మన ఫోన్లో ఆడటానికి కానీ లేదంటే కంప్యూటర్లో ఆడటానికి కానీ గేమ్స్ డిజైన్ చేస్తూ ఉంటారనమాట ఈ కోర్స్ చేసిన వాళ్ళు. తర్వాత డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీ. బేకరీ అంటే మనం కేక్స్ కానీ బేకరీ బిస్కెట్స్ అని ఇట్లా అన్నీ తెచ్చుకుంటాం, ఎగ్ పఫ్లు ఇలా తింటారు కదండి, అది బేకరీ. అందులో అవి తయారు చేయడానికి ఉంటుందన్నమాట. ఇది జనరల్గా 1 year ఉంటుంది. కన్ఫెక్షనరీ అంటే మిఠాయి, షుగరు ఎక్కువ షుగర్ అవి ఉపయోగించి, పిండి పదార్థాలు ఉపయోగించి మిఠాయి ఇలాంటివి తయారు చేస్తారు, అది కన్ఫెక్షనరీ అనమాట. ఇక్కడ ఇది ఏంటంటే ఇందులో ఎక్కువ ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే అసిస్టెంట్ బేకర్ అని, కేకు డెకరేటర్, పార్టీ మేకరు ఇలాంటి జాబ్స్ వస్తూ ఉంటాయి. కేక్స్ తయారు చేయటం, పేస్ట్రీస్ తయారు చేయటం, బ్రెడ్స్ తయారు చేయటం, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్ఫెక్షనరీలో నేర్పిస్తారు. తర్వాత డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీ అంటే ఫుడ్ ప్రాసెసింగు, ఫుడ్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ప్రిజర్వేషన్ చేయాలంటే ఒక ఫుడ్ తయారు చేసాం, అది చాలా రోజులు నిల్వ ఉండేటట్లు ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు కదా, అట్లా ప్రిజర్వేషన్ ఎలా చేయాలి. కమర్షియలైజేషను అంటే ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి, కేజీ మనకి 20 రూపీస్ 30 రూపీస్ ఉన్నాయి, కానీ అది టొమాటో సాస్ చేసినప్పుడు చాలా కాస్ట్ వస్తుంది కదా, అంటే అక్కడ కమర్షియలైజేషన్ చేశారు. టమోటాస్ కన్నా కమర్షియలైజేషన్ చేసినప్పుడు టొమాటో సాస్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి వాల్యూ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. అట్లా ఫుడ్ టెక్నాలజీలో అది కూడా నేర్పిస్తారు అనమాట. ఫుడ్ ప్రాసెస్ చేయటము, ప్రిజర్వేషన్ చేయటం, కమర్షియలైజేషన్ చేయటం, ఇవన్నీ. అంతేకాకుండా ఫుడ్కి సంబంధించిన క్వాలిటీ కానీ, సేఫ్టీ, ప్యాకింగు, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ ఫుడ్ టెక్నాలజీలో నేర్పిస్తారు. తర్వాత డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ అనమాట, ఐటీ టెక్నాలజీస్ నేర్పిస్తారు ఇక్కడ. ఐటీ అప్లికేషన్స్ గురించి, కంప్యూటర్ సిస్టమ్స్ గురించి ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కంప్యూటర్ గురించి మెయిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఇవన్నీ ఐటీ అప్లికేషన్స్ ఉంటాయి. మన ఫోన్లో వాడే డిఫరెంట్ అప్లికేషన్స్, కంప్యూటర్లో వాడే డిఫరెంట్ ఐటీ అప్లికేషన్స్ గురించి నేర్పిస్తారు. ఐటీ ఇంజనీర్స్గా వీళ్ళు నెక్స్ట్ ఐటీ ఇంజనీరింగ్ అట్లా చేస్తారనమాట. హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు ఐటీ ఇంజనీరింగ్ జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత డిప్లొమా ఇన్ మేకప్ అండ్ బ్యూటీ. అంటే మేకప్ అంటే స్కిన్ కేరు, నెయిల్ కేర్ అంటే మన చర్మ సౌందర్యానికి సంబంధించి. నెయిల్ కేర్ అంటే గోర్లు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మేకప్ అప్లికేషన్ ఎలా చేయాలి, మేకప్ ఎలా వేయాలి. హెయిర్ రిమూవల్ టెక్నిక్స్ అంటే కటింగ్ వేయించుకుంటాం, మామూలుగా అంటే ఎట్లా పెడితే అట్లా కటింగ్ వేయించుకుంటారు, అట్లా కాకుండా ఒక స్టైల్గా కటింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా, అక్కడ అది నేర్చుకుంటారు. ఎరోమోథెరపీ, తైల మర్దనం అంటే ఆయిల్స్ అవి పూసి మర్దన చేస్తూ ఉంటారు అది. తర్వాత రిఫ్లెక్సాలజీ అని, ఫింగర్ ప్రెస్, వేళ్ళతో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండటం వల్ల టెన్షన్ నుంచి రిలీఫ్ అవుతూ ఉంటారు, అది. మసాజ్ థెరపీ గురించి, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ మేకప్ అండ్ బ్యూటీలో నేర్చుకుంటారు. ఈ మేకప్ అండ్ బ్యూటీ సెంటర్ వాళ్ళు ఒక రూమ్ లాగా తీసుకుంటారు, అందులో ఏసీ అది పెట్టేసి మేకప్ అక్కడ ఒక షాప్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మేకప్ కొత్తగా ఏదన్నా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలి, ఆ మేకప్ సెంటర్కి, బ్యూటీ సెంటర్కి వెళ్ళి మేకప్ చేయించుకున్నప్పుడు వాళ్ళ అందంగా ఫేస్ రెడీ చేస్తారనమాట. ఏదన్నా నెయిల్స్ చూస్తానికి చాలా బాగుండేటట్లు నెయిల్ కేర్ కానీ, అదేవిధంగా మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏదైనా ఒత్తిడి అట్లా ఉందనుకోండి, టెన్షన్ రిలీజ్ అవ్వడం కోసం ఈ ఫింగర్ ప్రెషర్ అనే దాని ద్వారా, అంటే వేళ్ళతో ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఒక టెన్షన్ రిలీఫ్ అయ్యేటట్టు చేస్తారు. అవన్నీ కూడా డిప్లొమా ఇన్ మేకప్ అండ్ బ్యూటీ కోర్సులో నేర్పిస్తారు. వీళ్ళు ఓన్గా జాయిన్ అవుతారు, ఓన్గా షాప్స్ అవి పెట్టుకొని ఈ బ్యూటీ సెంటర్స్ అని, మేకప్ సెంటర్స్ అని పెట్టుకొని మనీ ఎర్న్ చేస్తారు. లేదంటే పెద్ద పెద్ద టౌన్స్లో, సిటీస్లో ఈ మేకప్ బ్యూటీకి సంబంధించిన షాప్స్లో జాయిన్ అయ్యి జాబ్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. తర్వాత డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్. డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఇది జనరల్గా 1 year కోర్స్ ఉంటుందండి. ఇది
ఒక ఈవెంట్ కాన్సెప్ట్ మేనేజ్మెంట్. ఈ మధ్య మనకి చాలామందికి తెలుసు, మ్యారేజ్ జరిగినప్పుడు ఒక 4 డేస్ 5 డేస్ ప్లాన్ చేస్తారు. ఒకరోజు వచ్చేసి గోరుంటాకు అని, హల్దీ అని, ఒకరోజు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ అందరూ వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకుంటారు. మ్యారేజ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అట్లా ఒకరోజు అట్లా ఒకరోజు మ్యారేజ్ అట్లా 2 డేస్ 3 డేస్ అని ఒక ఈవెంట్ లాగా చేస్తారనమాట. డిఫరెంట్ గేమ్స్ పెట్టడము, వచ్చిన రిలేటివ్స్కి అందరికీ డిఫరెంట్ ఒక 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 వాతావరణం, ఒక మంచి షో ఏదైనా ఏర్పాటు చేయటము, వచ్చిన రిలేటివ్స్తోనే ఒక ఫ్యాషన్ షో ఏర్పాటు చేయటం, అట్లా ఒక మ్యారేజ్లో డిఫరెంట్ ఈవెంట్స్ పెడతారు. లేదంటే ఒక బర్త్డేలో డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు. లేదంటే ఈ మధ్య మ్యారేజెస్ కొత్తగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చినప్పుడు డ్యాన్సెస్ని పెట్టి ఒక సినిమాలో డ్యాన్స్ లాగా తీసుకొచ్చేసి పెళ్లి మండపంలోకి తీసుకురావడం, ఇలాగా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి నేర్పిస్తారన్నమాట ఈ కోర్సులో. అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి బడ్జెటింగు, తక్కువ ఖర్చులో బాగా గ్రాండ్గా చేసేటప్పుడు డిఫరెంట్ ఈవెంట్స్ ఎలా చేయాలని నేర్పిస్తారు. తర్వాత మార్కెటింగ్ నేర్పిస్తారు ఈవెంట్ మేనేజ్మెంట్లో. అంటే మేము ఇలా ఈవెంట్లు చేస్తున్నాం, మీ ఫంక్షన్ డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తాం అందరికీ తెలియజేయాలి కదా, అట్లా మార్కెటింగ్ కూడా నేర్పిస్తారనమాట. వెన్యూ సెలక్షన్ గురించి వాళ్ళు మాకు ఈ ఈవెంట్స్ అన్నీ మేము ఉండే ఊర్లోనో లేదంటే ఒక స్పెషల్ ప్లేస్ చెప్పి అక్కడనో అట్లా వెన్యూ సెలక్షన్ గురించి నేర్పిస్తారు. ఏదైనా రిస్క్ మేనేజ్మెంట్ ఉంటే అవి, ఇట్లా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇవన్నీ ఎలా క్లియర్ చేయాలి, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్లో నేర్పిస్తారు. వీళ్ళు సొంతంగా డిఫరెంట్ ఈవెంట్స్ చేసి మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు ఈ కోర్స్ చేసిన వాళ్ళు. తర్వాత డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంటు, అంటే మనం బిజినెస్ చేస్తారు కదండి, దానికి సంబంధించి అకౌంటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఎలా మేనేజ్ చేయాలి, వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మంచి లాభాలు ఎలా పొందాలి, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్లో మనకి నేర్పిస్తారనమాట. డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్, DME అంటారు. ఇది జనరల్గా 2 ఇయర్ కోర్సు. ఇది స్ట్రిక్ట్లీ రెసిడెన్షియల్ ప్రీసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది కన్ఫామ్గా అక్కడ కాలేజీలో ఉండే నేర్చుకోవాలి. రెసిడెన్షియల్ అంటే అక్కడే భోజనం అన్నీ అక్కడే నిద్రపోయి అక్కడే కాలేజీ దగ్గర అన్నీ, ఒక డే స్కాలర్ లాగా వెళ్ళటానికి కుదరదు. ఇక్కడ ఏంటంటే మెరైన్ అంటే అందరికీ తెలుసు, సముద్రం అని. మెరైన్ ఇంజనీర్స్ అంటే డిఫరెంట్ షిప్స్ ఉంటాయి, మర్చెంట్ షిప్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మర్చెంట్ షిప్స్ అని ఉంటాయి. ఆ షిప్స్లో వీళ్ళు ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్ ఇంజనీర్స్ కానీ అట్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మెరైన్ ఇంజనీరింగ్కి సంబంధించి అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ కోర్సులో నేర్చుకుంటారు. వీళ్ళు జనరల్గా షిప్ మేనేజర్గా, మెరైన్ సర్వేయర్గా, సముద్రం మీద సర్వేయర్స్ అని ఉంటారనమాట. మెరైన్ సర్వేయర్స్గా, మెరైన్ ఇంజనీర్స్గా జాబ్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి జాబ్స్ కూడా షిప్ యార్డ్స్లో కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత డిప్లొమా ఇన్ ఎనిమేషన్ అంటే కార్టూన్స్, 3D 4D మూవీస్ ఇవన్నీ తయారు చేస్తారు కదండి. అంటే మనం మనుషులు కాకుండా ఒక బొమ్మల్లాగా ఉంటాయి అన్నమాట. ఈ డిప్లొమా ఇన్ ఎనిమేషన్లో కార్టూన్ మేకింగు, 3D 4D మూవీస్ తయారు చేయటం, ఇవన్నీ కూడా డిప్లొమా ఇన్ ఎనిమేషన్ నేర్చుకుంటారు. ఇలా డిఫరెంట్ డిప్లొమా కోర్సెస్ అనేవి మనకి 10th అయిన తర్వాత చేరి జాబ్స్ అనేవి కూడా తెచ్చుకుంటూ ఉంటారండి. ఇలా మనం ఇప్పటివరకు కూడా ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయో ఒక వీడియో చేసాము. పాలిటెక్నిక్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, ఐటీఐ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10th అయినాక ఏమేమి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఉన్నాయి, అలా ఇప్పటి వరకు కూడా మనం ఈ వీడియోతో కలిపి 7 వీడియోస్ అనేవి చేయటం జరిగింది. ఈ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోయినట్లయితే SG88 హబ్ అనే ఛానల్ ఉందండి. ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. షేర్ చేసి
ఈ వీడియో మరింత మందికి చేరేటట్లుగా చూడండి. ఛానల్ పేరు SG88 హబ్. ఇక్కడ ఇది ఉంది కదండి, సేమ్ ఇదే ఉంటుందన్నమాట ఛానల్ లోగో కూడా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ రూపంలో తెలపండి. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియోస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ కోర్సెస్ అని, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, గవర్నమెంట్ రైల్వే జాబ్స్ అని ఇట్లా ఉన్నాయి. అవి కూడా నేను నెక్స్ట్ పార్ట్స్లో వీడియోస్ చేస్తాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోస్ కూడా నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసుకోండి, మీరు కూడా తెలుసుకోండి. ఇది ఒక సమాచారంగా మాత్రమే ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ SG88.